ఏ విషయంలో అపోస్తలుడైన పౌలు ఆయనను పోలి నడవమంటున్నాడంటే బైబిల్లో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉన్న మాట చదవండి. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. సహోదరులారా, ఏంటంట? నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరినై ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎవరిని పోలి నడవాలంటే దైవజనుని పోలి నడవాలి. మనందరము క్రీస్తుని పోలి నడవాలి. ఈ లోకంలో యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన దీనుడిగా ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, జాలి కలిగి ఉన్నాడు. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు అన్నట్టుగా తిట్టేవారిని ఆయన తిట్టలేదు, కొట్టేవారిని ఆయన కొట్టలేదు, ఎవరైనా అపహాసించిన వారిని ఆయన అపహాసించలేదు. అలాంటి మంచి మనసు యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు కలిగి ఉన్నాడు. మనం కూడా అలాంటి మనసును కలిగి ఉందమో గాక. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి, నీ అన్నను ప్రేమించాలి, నీ తమ్ముడిని ప్రేమించాలి, నీ భర్తను ప్రేమించాలి. దైవజనుని ప్రేమించే వారిగా మనం ఉండాలి. సంఘంలో ఒకరిని ఒకరు ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు క్రీస్తుని పోలి నడిచిన బిడ్డగా నువ్వు ఉండగలుగుతావు. నీ పొరుగు వారి మీద ద్వేషం నువ్వు కలిగి ఉంటే, పగ నువ్వు కలిగి ఉంటే, ఈర్ష్య నువ్వు కలిగి ఉంటే క్రీస్తుని పోలినట్టుగా నువ్వు జీవించినట్టుగా కాదండి. 10 ఆజ్ఞలో ఇప్పుడే పాస్టర్ గారు ఒక మాట చెప్పింది. ఒక ఆజ్ఞ ఏంటనగా దేవుని మందిరానికి తూచా తప్పక రావాలి, పరిశుద్ధ దినముగా ఆచరించాలి. దేవుని మందిరములో నీవు ఉండాలి. 6 దినాలు దేవుడు నీకు ఇచ్చాడు. 7వ దినమున పరిశుద్ధ మందిరములో నువ్వు నిలబడాలి. నీ పాదములు దేవుని మందిరములో నిలబడాలి. నువ్వు దేవుని మందిరములో ప్రార్థించే బిడ్డగా, ఆరాధించే బిడ్డగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనుల కన్నులు ఎవరి మీద ఉంటాయంటే, ఎవరైతే మందిరానికి రాలేదో వాళ్ళ మీదనే మన దృష్టి ఉంటుంది. ఒకరోజు దైవజనులు అందరూ వచ్చారు, కానీ ఒక తల్లి రాలేదంట. ఆ తల్లి గురించి ఎంతో బాధపడ్డాడు. ఇంటికి వెళ్ళి అడిగాడు, అమ్మా పోయిన వారం ఎందుకు నువ్వు మందిరానికి రాలేదన్నప్పుడు ఆ తల్లి అన్నదంట, అయ్యా నా కోడి పెట్ట పోయిందయ్యా. ఎప్పుడు పోయిందమ్మా అంటే, పగలు 10 గంటలకు అక్కడ మీరు ఆరాధన ప్రారంభించారు, స్తోత్రం స్తోత్రం అంటున్నారు, నేను బతకడం ప్రారంభించానయ్యా. అమ్మ మరి దొరికిందా అంటే అవన్నమాట, అయ్యా 12:30 గంటలు అయింది, నేను ఇంటికి వచ్చాను, ఇదిగో ఆ బుట్ట కిందనే ఆ కోడి పెట్ట ఉందయ్యా. ఎన్ని గంటలకంట? 12:30కు. ఈ లోపల మందిరానికి రావాలని చూశాను, కానీ అప్పటికే ప్రార్థన అయిపోయింది, అందరూ బయటకు వస్తున్నారు, నేను రాలేకపోయానయ్యా అని చెప్పాడు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చే విషయంలో సాకులు చెప్పొద్దు, ప్రార్థనకు వచ్చే విషయంలో సాకులు చెప్పొద్దు, ప్రార్థించే విషయంలో సాకులు చెప్పొద్దు. సమయం ఉన్నా లేకపోయినా, అందుకే బైబిల్లో రాయబడి ఉంది, సమయం అందును అసమయం అందును ఏం చేయాలంట? మనం ప్రార్థన చేయాలి. సమయమందును అసమయమందును దేవుని విజ్ఞాపన చేయాలి, దేవుని మందిరములో మొరపెట్టాలి. నేను మొన్న ఒక మాట చెప్పాను, ఎవరి గురించి అంటే తల్లి అయినా అన్న గురించి నేను చెప్పాను. దేవుని మందిరం విడవక ప్రార్థించిందంట, దేవుని మందిరంలో గడిపింది. అడిగిన దాన్ని దేవుడు ఇచ్చాడు, అడిగిన దాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ రాత్రి నువ్వు ఏదైతే అడగబోతున్నావో దేవుడు నీకు అది అనుగ్రహించాలంటే క్రీస్తుని పోలిన మనస్సు మనము కలిగి ఉందమో కాక. అప్పుడు దాకా దేవుడు నీకు ఇవ్వడు. శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, అనారోగ్యం వస్తుంది, కీడు వస్తుంది. అయినప్పటికీ వాటన్నిటి నుండి కూడా నువ్వు ముందుకు వెళ్ళే బిడ్డగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట రాయబడింది 1 కొరింథీయులకు 4వ అధ్యాయము 16వ వచనములో, క్రీస్తునందు మీరు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను. ఎవరంట? తండ్రులు అనేకులు లేరంట. అప్పుడు మన దేవుని బిడ్డలారా, ఉపదేశకులు ఎంతో మంది ఉంటారు. దైవజనులుగా వాక్యం చెప్పడానికి మేము ఎంతో మంది ఈ వేదిక మీద నిలబడి వాక్యం చెప్పేవారిగా ఉన్నాం, కానీ మేము తండ్రులం కాదండి. We are not fathers. ఆత్మీయ తండ్రి ఒక్కడే. ఆయన ఎవరనగా నిన్ను పెంచే తండ్రి, నీకు పాలిచ్చే తండ్రి, నీకు ఆహారం ఇచ్చే తండ్రి. ప్రతి వారము నీకు వాక్యమును ఎవరైతే బోధిస్తున్నారో ఆయనే నీకు ఆత్మీయ తండ్రిగా ఉండాలి. ఆయన మాత్రమే నువ్వు తండ్రి అని పిలవాలి. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే దైవజనుడు చెప్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయనను పోలి నడిచే మనస్సు మనందరము కలిగి ఉందమో గాక. హెబ్రీయులకు రాయబడిన పత్రిక
6వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటున్నాడు అనగా 6వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట, మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగునట్లు నిమిత్తము మీరు ఇది వరకు ఆసక్తిని తుది మట్టుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు క్రీస్తుని పోలి నడవడం అంటే దైవజనుని పోలి నడవాలి, దేవుణ్ణి పోలి నడవాలి. ఆయన నడిపించిన మార్గంలో మనం నడిచేవారిగా ఉండాలి. ఎన్ని రోజులు ఉండాలి అంటే తుది వరకు, నీ తుది శ్వాస వరకు. క్రైస్తవ జీవితం అంటే ఏదో కొన్ని రోజులు మందిరానికి వచ్చి మానేయడం కాదండి. క్రైస్తవ జీవితం అంటే ఏదో కొన్ని రోజులు మందిరంలో ప్రార్థించి మరలా ఆగిపోవడం కాదు. నీ శ్వాస ఉన్నంత వరకు, నీ ప్రాణం ఉన్నంత వరకు, దేవుడు నీకు ఆయుష్నిచ్చినంత వరకు ఆయన్ని ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రభుని భయపరచు, గణపరచు. సమయమందును దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు, దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు ప్రార్థనలో ముందుకు వెళ్ళాలి. దేవుడు నాకు ఇచ్చిన నా సతీమణి మొదటి జామున ప్రార్థన చేస్తాను ప్రతిరోజు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, వేసి చూస్తాను, ఉండదా ఎటు పోయిందా అని చూస్తే తన గదిలో మోకరించి ప్రార్థన చేస్తాను. ఒక్కోసారి గంట 2 గంటలు. ఈరోజు పరిచయం దీవించబడడానికి గల కారణం చెప్పండి ఎవరండి? నీ వెనకాల ప్రార్థించేవారు ఉండాలి. ఒక దైవజనుడు దీవించబడాలంటే వారి వెనక ప్రార్థించగలిగిన వారు ఉండాలి. సంఘం ప్రార్థించాలి, కుటుంబం ప్రార్థించాలి, దైవజనులు ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి పడిపోయిన ప్రాకారమును మరలా తిరిగి కట్టునుగా. ఈ గ్రామం మార్చబడాలి. ఈ గ్రామంతా క్రీస్తు గ్రామముగా దేవుడు మార్చమన్నాడు. ఇప్పుడు మారుస్తాడు. మనల్ని చూస్తున్నారు అందరూ. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం లోకానికి మాదిరికరంగా న్యూస్ పేపర్స్, పత్రికలు. ఉదయాన్నే న్యూస్ పేపర్ వస్తుంది, దాంట్లో ఏది ఉంటే మనం అదే చదువుతాం కదా. ఇదిగో మిర్యాలగూడలో ఇది జరిగింది, హుజూర్నగర్లో ఇది జరిగింది, కోదాడలో ఇది జరిగింది. ఏది ఉంటే మనం అది చదువుతాం. మనం కూడా పత్రికల పై మనం ముందుకు వెళ్ళగానే మన వెనకాల ఏం చేస్తారంట? చదువుతారు. ఫలాని వ్యక్తి లాంటిది, ఫలానా ఆవిడ లాంటిది, ఫలాని వ్యక్తి లాంటి వాడు. నిజమే, వాడు చదివినప్పుడు మనలో ఏ దోషము వారికి కనబడను గాక, కనబడకుండాను గాక. అందుకే యేసు ప్రభు ఆయన న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు పిలాతు పరిశీలన చేస్తారు. యేసు ప్రభుని ఎన్ని విధాలుగా పరీక్షించాలో అన్ని విధాలుగా ప్రశ్నల వెంట ప్రశ్నలు, ప్రశ్నల వెంట ప్రశ్నలు. కానీ చివరికి ఒక మాట చెప్పాడు, ఈయనలో నాకు ఏ దోషం కనబడుట. గట్టిగా చేపట్టు కొడుకు ప్రభుని భయపరిచి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ బిడ్డలమైన మనలో ఏ దోషము కనబడకుండాను గాక. అదే క్రీస్తుని పోలి నడవడం అంటే. ఎంతమంది ప్రయత్నించారు, ఎంతమంది రాజులు, ఎంతమంది గొప్పవారు, ఎంతమంది సైన్యాధిపతులు. పిలాతు అన్నాడు, మీరు అంటున్నారు తప్ప నాకేమీ ఎదుట పాపం, దోషం, తప్పు కనపడట్లేదు. అక్కడ ఉన్న యూదులందరూ అంటారు కదా, అయ్యా సిలువ వేయుడి, సిలువ వేయుడి. ఇన్ని చెప్పిన తర్వాత కూడా సిలువ వేయుడి అన్నప్పుడు పిలాతు అంటాడు, ఈ దోషం నా మీద కానీ నా పిల్లల మీద కానీ చేతులు కడుక్కుంటాడు. నేను యూట్యూబ్ ఛానల్లో మనోహర్ గారు నిన్న మనను పెట్టాడు. దైవజనులు పగడాల ప్రవీణ్ కుమార్ గారు, పాస్టర్ గారు. నిజమే, ప్రపంచమంతా దైవజనుల వైపు చూస్తున్నారు. బైబిల్లో కయ్యను హేబేలు ఉంటారు. కయ్యను అర్పణ అర్పించాడు, హేబేలు కూడా అర్పణ అర్పించాడు, ఇద్దరు అర్పించాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యను అర్పణ. ఎందుకంటే కొన్నిసార్లు మన హృదయంలో మన మనస్ఫూర్తి దేవునికి ఇవ్వలేము.
అందుకే బైబిల్ దగ్గర భార్య భర్తలు ఉన్నారు. ఎవరంటే వారు పేతురు దగ్గరికి వచ్చి అననీయ సఫీరా. దైవజనుడు అడుగుతాడు కదా, అననీయ నీ పొలానికి ఇంతకీ అమ్మేవా? క్వశ్చన్ మార్క్. నీ పొలాన్ని ఇంతకీ అమ్మేవా? బాగానే ఇస్తున్నావు దేవునికి అన్నప్పుడు నిజానికి వాళ్ళ ఇంట్లోనే మాట్లాడుతున్నారు. ఏమని తెలుసా? ఇద్దరు ఒకటే మాట, మనం ఇవ్వద్దు, కొన్ని ఇద్దాం, కొన్ని దాచుకుందాం, కొన్ని ఇద్దాం, కొన్ని మన ఇంట్లో పెట్టుకుందాం, కొన్ని ఇద్దాం అనుకున్నాడు. కొంచెం ధనం తీసుకున్నాడు. దైవజనుడి దగ్గరికి వచ్చాడు. అయ్యా ఇదిగో నా పొలాన్ని అమ్మాడు, కానుక తీసుకున్నప్పుడు దైవజనుడికి ఎందుకో అన్ని తెలిసింది. మనం అనుకుంటాం కదా దైవజనుడికి తెలియదు అనుకుంటాం. మనం అనుకుంటాం కదా పాస్టర్ గారికి తెలియదు, అమ్మగారికి తెలియదు, దేవునికి తెలియదు, కానీ సర్వం ఎరిగిన వాడు ఆయన. అయ్యగారు అడుగుతాడు కదా, ఇంతకేనా? ఇంతకే. అక్కడి పడిపోయాడు, చనిపోయాడు. భార్య వస్తాడు, ఆమెకు తెలియదు ఈ సంగతి. దైవజనుడు అడుగుతాడు, అమ్మా నీ భర్తను వెతుకుంటూ వచ్చే బాగానే ఉంది, సరే నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు చెప్పు. నువ్వు పొలాన్ని ఇంతకీ అమ్మావా అన్నప్పుడు భార్య అంటది, అసలు లెక్కది భార్య ఏం చెప్పాలి? ఉన్నది చెప్పాలి. నా భర్త అబద్ధం చెప్పాడయ్యా, నాకు ఇలా చెప్పమని చెప్పాడయ్యా, కానీ ఎందుకో నా ఆత్మ అంగీకరించట్లేదు, నా హృదయం అంగీకరించట్లేదు. ఇదిగో వాస్తవానికి ఇంత అమ్మేమని చెప్పాలి, కానీ దాచిపెట్టింది, తప్పును కప్పిపుచ్చింది, తప్పును ఒప్పుకోలేదు. బైబిల్లో రాయబడింది, అక్కడే పడి చనిపోయాను. సరే ఇప్పుడు కయ్యను హేబేలు ఉన్నారు. కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేల్ అర్పణ దేవుడు అంగీకరించాడు. ఎప్పుడైతే హేబేల్ అర్పణ దేవుడు అంగీకరించాడో కయ్యనికి విపరీతమైన కోపం వచ్చింది. వీడిని ఎలాగైనా చంపేసేయాలి, ఇంక వీడు ఉండడానికి వీళ్ళు, నాకంటే చిన్నవాడు, నా తర్వాత పుట్టినవాడు, వాడి అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణ దేవుడు అంగీకరించట్లేదు, వీడిని కడముట్టిస్తాను. ఈ రోజు ఎందుకు ఈ మరణాలు, ఎందుకు ఒకరినొకరు చంపుకుంటున్నారు తెలుసా? ఓర్వలేనితనం, అభివృద్ధిని ఓర్వలేని తనం, ఆశీర్వాదాన్ని ఓర్వలేని తనం. ఒకడు ఆశీర్వదింపబడితే వారిని చూచి ఓర్వలేని మనస్సు, కపటమైన మనస్సు. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో నుండి కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూరును వాటిలో క్రొవ్విన వాటిని, స్తోత్రం చెప్పిన అందరూ, అక్కడేమో కొంత తెచ్చాడు, ఇక్కడేమో క్రొవ్విన వాటిని మరీ ఏరుకొని సెలెక్ట్ చేసుకొని దాంట్లో శ్రేష్టమైన దాన్ని తీసుకొని బలిపీఠం మీద పెట్టాడు, దేవునికి ఇచ్చాడు. బైబిల్లో రాయబడింది, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు. కోపం వచ్చింది, చంపేశాడు. ఆయన అనుకున్నాడు కదా, నేను చంపింది ఎవరు చూడలేదు, నేను చంపింది ఎవరికి తెలియదు. దేవుడు అడిగాడు, కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? దేవుడు అడిగాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అన్నప్పుడు కయ్యను చెప్పిన మాట, అయ్యా నాకు తెలియదయ్యా, వాడికి నేను కావలి వాడనా? ఈరోజు ఒకవేళ నిజంగా ప్రవీణ్ పగడాల గారిని, పాస్టర్ గారిని చంపి ఉంటే నేను ఒక మాట చెప్తాను, బైబిల్లో రాయబడింది, హేబేలు రక్తము భూమి నుండి పరలోకానికి మొరపెట్టిందంట. ఈరోజు దైవజనుడు మనం అనుకోవచ్చు, చంపిన వారు అనుకోవచ్చు, చంపేశాం ఇక లేడు, వాక్యం చెప్పేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు, నిలబడేవాడు లేడు, కానీ బైబిల్లో రాయబడింది, ఆయన రక్తం భూమి నుండి పరలోకానికి మొరపెడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర మరుగై ఉంది ఏది కూడా లేదంట. ఆయన చూస్తున్నాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ నడత ఆయన చూస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు దేవుడు చూడట్లేదులే, నన్ను ఆయన పరిశీలన చేయట్లేదులే. నేను ఒక మాట చెప్తాను, ఇప్పటికే మొర ఆలకించాడు, ఇప్పటికే ప్రార్థన ఆలకించాడు. దేవుడు ప్రార్థనకు జవాబునివ్వబోతున్నాడు. ఈ రాత్రి నీలో ఎవరైనా కృంగిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో,
బాధలో ఉన్నావేమో, కన్నీటిలో ఉన్నావేమో, యేసు నామమున నీ ప్రతి కన్నీటిని ఆయన తుడుచునుగా. నీ కన్నీటికి బదులుగా నాట్యముగా దేవుడు మార్చునుగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొదటి దశలోనే కలిగి రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చక్కటి మాట రాయబడి ఉంది. ఆ మాట చదవండి. మొదటి దశలోనే కలకు 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. ఎప్పుడు మనం ఆయనను వెంబడించే వారమంటే ఆయనను పోలి నడవాలి. ఈ రోజులు ఎవరిని పోలి నడుస్తున్నారు? సినిమా యాక్టర్, హీరోలు, ఆడపిల్లలు అయితే హీరోయిన్లు. ఆయన ఎలా తయారైతే ఈయన అలా తయారవుతాడు. ఆయన ఏ కటింగ్ చేపిస్తే ఈయన ఆ కటింగ్ చేపిస్తాడు. ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ వేస్తాడు. దీన్ని ఏమంటారు తెలుసా? ఇమిటేటింగ్, పోలి నడవడం. అప్పుడు మన దేవుని పెట్టారా? చాలా మంది ఎవరు వస్తున్నారు, నా 2 చేతులు చూడని చెప్తున్నాను. మరి ఎవరిని పోలి నడవద్దు, క్రీస్తుని పోలి నడుచుదురుగా. దేవుని స్తోత్రం చెప్పండి. టీవీలు చూస్తున్నారు మీరు, యూట్యూబ్ చూస్తున్నారు, ఫేస్బుక్ చూస్తున్నారు. ఎవరినో పోలు నడుస్తున్నావేమో. దైవజనుని పోలు నడవాలి, క్రీస్తుని పోలు నడవాలి. మంచి వారిని ఆదర్శంగా పెట్టుకోవాలి, భక్తి కలిగిన వారిని ఆదర్శంగా పెట్టుకోవాలి, ప్రేమ కలిగిన వారిని ఆదర్శంగా పెట్టుకోవాలి, ప్రార్థించే వారిని ఆదర్శంగా పెట్టుకోవాలి. ఇదిగో ఆ దైవజనుడు ప్రార్థించినట్టు నేను ప్రార్థిస్తే బాగుండమ్మా. ప్రార్థన. చెడ్డవారిని ఆదర్శంగా పెట్టుకున్నావా? లోక సంబంధమైన వారిని నువ్వు ఆదర్శంగా పెట్టుకున్నావా? అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి. మంచి గుణాలు. ఒకప్పుడు నిష్ప్రయోజకుడే, ఒకప్పుడు హానికరుడే, ఒకప్పుడు దూషకుడే, ఒకప్పుడు దేవుడు అంటే ఇష్టము లేని వాడే. కానీ ఎప్పుడైతే దర్శనము చూశాడో, దేవుని ముఖాముఖిగా చూశాడో, తన హృదయం మార్చబడింది. ఎన్ని సంఘాలకు పత్రికలు రాస్తాడండి పౌలు. కొరింథీ సంఘానికి, కొలసి సంఘానికి, ఎఫెసీ సంఘానికి. ఈరోజు అలాంటి మనస్సు మనందరం కలిగి ఉండము గాక. అందరం చెప్పండి గట్టిగా. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. 1వ వచనం, 2వ వచనం. ఎఫెసీ, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రియులైన పిల్లలైతేనేమో దేవుణ్ణి పోలి నడుస్తారు. ప్రియులు కాని పిల్లలైతేనేమో లోకాన్ని పోలి నడుస్తారు. లోకాశలను పోలి నడుస్తూ, లోక సంబంధమైన కార్యాలను నువ్వు పోలి నడుస్తూ, ఈ రాత్రి నువ్వు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు, లేకపోతే లోక సంబంధమైన వారి పిల్లల? ఆయన మనల్ని స్వరత్వం ఇచ్చి కన్నాడు. స్వరత్వం ఇచ్చి మనల్ని ఆయన కొన్నాడు. ఆయన చెప్పిన మాట, నీవు నా సొత్తు. సొత్తు. మనం అధికారం ఉంది దేవునికి మన మీద. అలాంటి గొప్ప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. దైవజనమైన మనం కూడా మన సంఘ బిడ్డలకు ఏ వాక్యము కావాలో వారు బలపరిచే వాక్యం, ఆదరణ కలిగే వాక్యం, వారు నిజంగా పురుకొల్పే వాక్యము దేవుడు మన హృదయంలో నుండి వారితో మాట్లాడను గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీ పాస్టర్ గారు నన్ను ఎలా పిలిచాడో, ఒక ఊరిలో ఒక దైవజనుని వాక్యం చెప్పడానికి 3 రాత్రులు పిలిచారంట. ఎన్ని రాత్రులు? 3 days. ఇప్పుడు మన మీటింగ్ ఎన్ని రోజులు? 1 days. ఒక అర్ధ గంట అయితే ఇక్కడ మనం ఎవరు ఉండవు. కానీ అక్కడ 3 రోజులు ప్రార్థన, కూడిక. గొప్ప దైవజనుడు వచ్చాడంట. స్టేజ్ మీద నిలబడ్డాడు, ప్రజలందరూ వచ్చారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, సమర్పణ కలిగిన పరిచర్య గురించి నేను చెప్తున్నాను. ఈ వ్యక్తి స్టేజ్ ఎక్కడ అందరూ చప్పట్లు కొడుతున్నారంట. నేను ఒక ప్రశ్న అడిగాడు. ఏం ప్రశ్న అడిగాడు తెలుసా? మీలో మత్తయి సువార్త ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి అన్నాడు. ఏ సువార్త మనకు తెలీదా? అందరు చేతులు ఎత్తారంట. అయ్యా మా అందరికి మత్తయి సువార్త తెలుసు అనగానే అయ్యగారు చెప్పాడంట, తెలిసిన వాళ్ళకి నేనేం చెప్పడం దిగిపోయాడంట. 2వ రోజు మళ్ళీ వచ్చాడంట, స్టేజ్ ఎక్కాడు.
వీళ్ళందరూ అనుకున్నారు అయ్యగారికి అంటే తెలుసు అంటే చెప్పరు, నాకేం తెలియదు అన్నారు. మనం ఏం తెలియదని చెప్తాం. రేపు అయ్యగారు రాగానే స్టేజ్ ఎక్కగానే ఏదైనా ప్రశ్న అడిగాడు అనుకో మనకి ఏమి తెలియదని చెప్పండి అన్నాడు. పిలిచిన అయ్యగారు అందరూ ఓకే 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 అనుకున్నారు. రెండో రోజు అయ్యగారు కారాపాడు, స్టేజ్ ఎక్కాడు, బలంగా నిలబడ్డాడు, ప్రభువుకు స్తోత్రం అన్నాడంట. అందరూ దేవునికి స్తోత్రం చెప్పగానే మీలో మత్తయి సువార్త ఉందా, మార్కు సువార్త ఎంతమంది తెలుసు అన్నాడంట. మార్కు నాకు తెలియదు. అందరూ ముందే అనుకున్నారు కదా, మాకు తెలియదండి, మార్క్స్ వార్త మాకు తెలియదు అనగానే తెలియని వాళ్ళకి నేనేం చెప్తాను అది వెళ్ళిపోయాడు. తెలియని వాళ్ళకి నేనేం చెప్తానో తెలిసిన వాళ్ళకి ఏం చెప్పొచ్చు అని దిగెళ్ళిపోయాడంట. ఇక మూడో రోజు చివరి కూడిక ఉంది. సంఘ పెద్దలు, చిన్నలు, పెద్దలు అందరూ మధ్యాహ్నం కూర్చొని ఏం చేద్దాం, ఇన్ని భోజనాలు పెట్టుకొని కుర్చీలు వేసి స్టేజ్ వేసి బల్లాలు వేసి అన్ని ఖర్చు పెట్టుకొని వేస్ట్ అయిపోయింది. అయ్యో ఒక అర్ధ గంట అయ్యారు వాక్యం చెప్పుడు అని ఆడ మనుషులందరూ ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. ఒక మాట అయ్యగారు వచ్చాడు, ఎవరు వాళ్ళని ఆహ్వానించిన పాస్టర్ గారు, లోకల్ పాస్టర్ గారు వచ్చామా మీరందరూ నా మాట వినండి, రేపు ఏం చెప్పాలో తెలుసు కదా మీకు. తెలియదంటేనేమో తెలియని వాళ్ళకి నేనేం చెప్పాలంటాడు, తెలుసు అంటేనేమో తెలిసిన వాళ్ళకి నేనేం చెప్పాలన్నప్పుడు అయ్యగారు నిలబడి అన్నాడంట, ఇటువైపు ఉన్న వాళ్ళందరూ తెలుసు అని చెప్పండి, ఇటువైపు ఉన్న వాళ్ళందరూ తెలియదని చెప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన ఇటువైపు అందరూ తెలుసు అని చెప్పండి, ఇటువైపు తెలియదని చెప్పండి అన్నాడంట. మూడో రోజు అయ్యగారు వచ్చాడు, స్టేజ్ ఎక్కాడు, దేవునికి స్తోత్రం హల్లెలూయా అని చెప్పాడంట. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు, మీలో యోహాను సువార్త ఎంతమంది తెలుసు అన్నాడంట. సగం మంది తెలుసు అని చేతులు ఎత్తారు, సగం మంది తెలియదని చేతులు ఎత్తారు. వీళ్ళందరూ అనుకుంటున్నారు ఇప్పుడు అయ్యగారు వాక్యం చెప్తారు, తెలిసిన వాళ్ళు తెలియని వారికి చెప్పండి అందుకే. తెలిసిన వారు ఎంతమంది అవుతున్నారో తెలియని వారికి చెప్పండి అని స్టేజ్ దిగి వెళ్ళిపోయాడంట. అందరు బిక్కమో వేసుకున్నారంట. ప్రార్థన అయిపోయింది, వాక్యం అయిపోయింది, ఇక వాక్యం లేదు, ప్రార్థన లేదు. అలా కాదండి, సమర్పించబడిన మనం, ఏర్పరచబడిన మనం, పిలువబడిన మనం, అపోస్తలుడైన పౌలు ఎంతమందికి సువార్తను ప్రకటించాడు. శక్తి లోపం లేకుండా, బలము లోపం లేకుండా, సమయమనగా అసమయమనగా అన్ని స్థలాలకు వెళ్ళాడు, దేవుని సువార్తను ప్రకటించాడు. ఈ రోజు మనందరం కూడా క్రీస్తు కొరకు ఒక రాయబారిగా నిలబడదుము గాక. చెప్పండి హల్లెలూయా. నిలబడదామా, దేవుని కొరకు పరిగెత్తుదామా. దేవుడు మాకు ఇచ్చిన అవకాశం, ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోండి. ఆమేన్. ఈరోజు కల్మల పాలెం వెళ్ళాం, కల్మల పాలెం వెళ్ళి మళ్ళీ సాయంకాలానికి ఇక్కడికి వచ్చాం. రేపు 2 ఆరాధనలు ఉన్నాయి, మళ్ళీ ఎల్లుండి కూడికలు ఉన్నాయి, మంగళవారం కూడిక ఉంది. ప్రతిరోజు క్రీస్తు కొరకు పరిగెత్తుతున్నామంటే అపోస్తలుడని చెప్పిన మాట, పౌలు చెప్పిన మాట, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరందరూ నన్ను పోలి నడుచుకోవాలని చెప్పండి. అప్పుడు ఎందుకు సంఘాలు అభివృద్ధి చెందవు? అప్పుడు సంఘాలు ఎందుకు దేవుడు దీవించాడు? సంఘముల అద్భుతాలు ఎందుకు జరగవు? మాత్కార్యాలు ఎందుకు జరగవు? సూచక్రియలు ఎందుకు జరగవు? కొన్నిసార్లు మనం క్రీస్తుని పోలి నడవలేకపోతున్నాం, తండ్రిని పోలి నడవలేకపోతున్నాం, తండ్రికి కలిగి ఉన్న మనస్సును మనం కలిగి ఉండలేకపోతున్నాం. అందుకే ఈ రోజుల్లో చాలా వరకు సంఘాలు ఆశీర్వదించబడట్లేవు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. అప్పుడు మన దేవుని బిడ్డలారా, దైవజనులు సంఘం కొరకు ప్రార్థించాలి. సంఘం అయితే దైవజనుల కొరకు ప్రార్థించాలి. ఈ 2 చేతులు కలిసినప్పుడు గొప్ప శబ్దాన్ని మనం చూడగలం. సంఘం కష్టపడాలి, దైవజనులు పరిగెత్తాలి, సంఘం పరిగెత్తాలి. దేవుడు ఎందుకు నింపడు సంఘాన్ని? ఎందుకు నింపడు పరిచర్యను? ఎందుకు అభివృద్ధి చేయడు? దేవుడు నీ ప్రార్థనలకు ఇస్తాడు, నీ ప్రార్థనకైనా జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో ఏమంటున్నాడు అక్కడ? ఏంటంటే మనం ఏం చేస్తున్నాము? సొంత పని. చర్చికి రమ్మా, అయ్యా ఇలా పని ఉందయ్యా, ఇలా మీటింగ్ ఉంది రమ్మా, ఇవాళనే నా బిడ్డ అల్లుడు వచ్చాడయ్యా, రాలేకపోతున్నాను. దీన్ని ఏమంటారు చెప్పండి? సొంత పని. సాతాను గాడు అంటాడు, ఇవాళ పోకున్నాం కదా చర్చికి. పొద్దున్నే మాట్లాడతాడు వాడు మనతో, దేవుడు మాట్లాడు. పొద్దున్న ఇవాళ వద్దులే, పడుకో, ఇవాళ రెస్ట్ తీసుకో, లేకపోతే ఈరోజు చికెన్ మటన్ వండుకో, హ్యాపీగా ఉండే ఇంటి దగ్గర, ప్రార్థన కొద్దిలే, ఆరాధన. సాతాను గారు చెప్తాడు, వాడిని నువ్వు జయించుదువు గాక. హల్లెలూయా. నువ్వు చెప్పాలి, నేను నా ఇంటి వారును దేవుని మందిరములో ఒక పచ్చని ఒలీవ మొక్క వలె నిలబడతాను. సాతాను మాట వినొద్దు. సాతాను గారు ఎప్పుడు నిన్ను కృంగదీయాలి,
నిన్ను మందిరాన్ని భోజనం చేయాలి, ప్రార్థన చేయకుండా చేయాలి. వాడి పని అదే. వాడు అబద్ధానికి జనకుడు. వాడు చెప్పిన అబద్ధాలు మనం చెప్పలేమండి. వాడు అతికినట్టే చెప్తాడు. మనం చెప్తే వాడు చెప్తే గోడ కట్టినట్టే ఉంటది, మనం చెప్తే తడక పెట్టినట్టు ఉంటది. అందుకే వాడు మన లోపలికి వచ్చి మనలో నిలబడి గోడ కట్టినట్టు అబద్ధాలు చెప్తాడు. ఇక అయ్యగారు నమ్మేటట్టుగా మన హృదయంలో పాపము లక్ష్యం చేసినట్లా ప్రభు మన మనవి ఆలకింపాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని పిలిచే విషయంలో అశ్రద్ధ చేయొద్దు, ప్రార్థించే విషయంలో అశ్రద్ధ చేయొద్దు, ఆరాధించే విషయంలో అశ్రద్ధ చేయొద్దు. ఇక్కడ ఏమంటున్నారు చదవండి మళ్ళీ ఆ మాట. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును. స్తోత్రం చెప్పండి గట్టిగా అన్నాడు. యేసు ప్రభు తన కొరకు ఎప్పుడైనా పరిగెత్తాడండి? అందుకే అంటాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు there is no place at all. కదా, మనం అప్పుడప్పుడు అంటాం ఇల్లు లేదయ్యా, కనీసం 2 ఇల్లులన్నా లేవయ్యా, 2 ఇల్లు సరిపో, కనీసం 3 ఇల్లులన్నా లేవయ్యా. అయ్యా ఒక్క ఉద్యోగం, నా భార్యకు ఒకటి కావాలి, నాకు ఒకటి కావాలి, నా కొడుకు ఒకటి కావాలి. నిజంగా దేవుడు దీవిస్తాడు, ఇవ్వాలి, ఇవ్వద్దని కాదు, కానీ కేవలం నీ పని మాత్రమే నువ్వు చేయొద్దు, దేవుని పని కూడా చేయాలి. ఈరోజు సభ పెడుతున్నారు, దీని వెనక ఎంత పని. చైర్లు వేయాలి, స్టేజ్ వేయాలి, కార్పెట్లు వేయాలి, గ్రౌండ్ క్లీన్ చేయాలి, వంటలు వండాలి, కూరలు వండాలి, సాంబార్ చేయాలి, కూరగాయలు పోయాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు? అయ్యగారు ఒక్కటేనా, అమ్మగారు ఒక్కటేనా? నువ్వు చెప్పాలా, అయ్యా నేనున్నానయ్యా. అలా వచ్చినప్పుడు దైవజనులకు నిన్ను చూసినప్పుడు వారికి ధైర్యం, నిన్ను చూసినప్పుడు వారికి బలం, నిన్ను చూసినప్పుడు వారి హృదయంలో ఇంకా చేయాలి, ఇంకా సభలు చేయాలి, ఇంకా సభలు చేయాలి, ఇంకా పరిగెత్తాలి అని వారి హృదయంలో వారికి ఆలోచన కలుగుద్ది. ఎవరు రాలేదనుకో, అయ్యగారి మనసులో ఏం కలుగుద్ది తెలుసా? నేను ఒక్కరిని బాధపడాలేమో, ఎవరు సహకరించట్లేదు. కొన్నిసార్లు కృంగిపోతాం, కొన్నిసార్లు మన హృదయంలో వేసారిపోతాం. దేవుని బిడ్డలారా, మన పని మాత్రమే కాదు కానీ దేవుని పని కూడా చేయాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ పని కాదు, ఎంతసేపు నీ బిడ్డల్ని స్కూల్కి పంపడం, తయారు చేయడం, బ్యాగ్ కట్టడం. నీ భర్త మారాలి, నీ భార్య మారాలి, నీ కుటుంబం మారాలి, నీ పిల్లలు మారాలి. అనేక సంఘాలు స్త్రీలు ఎక్కువ ఉంటారు, పురుషులు తక్కువగా ఉంటారు. కానీ మన దగ్గర పర్లేదు, పురుషులు కూడా కొంతవరకు కనబడుతున్నారు అక్కడక్కడ. కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు ఎక్కువ ఉంటారు, పురుషులు తక్కువ ఉంటారు. ఎప్పుడు అయ్యగారు ఒక మాట చెప్పేవాడు, అమ్మా నీతో పాటు నీ భర్తను కూడా మందిరాన్ని తీసుకుంటారా. ఒక 3 ముక్కలు వినిపోతాడు. ఎన్ని మాటలు? 3 ముక్కలు. ఎన్ని ముక్కలు? ఈ ముక్కలు కాదు, 3 ముక్కలు తినిపోతాడు కాదు, 3 ముక్కలు వినిపోతాడు. రమ్మనమ్మా, చర్చికి రమ్మనమ్మా అంటే ఒకరోజు భార్య అన్నమాట ఏమంటే, అదిగో ఆ గ్రౌండ్ లో మీటింగ్ జరుగుతున్నాయి, అయ్యారు మరీ చెప్పారు నేను తీసుకొని రమ్మని. ఏందమ్మా ఏంది చెప్పాను? 3 ముక్కలు వినిపోదురా, ఎక్కువ 3 ముక్కలు వినిపోదురా. దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడని బ్రతిమిలాడిందంట భార్య భర్తను. సరే పద పోదాం, 3 ముక్కలే కదా తింటారు పద అని చెప్పేసి ఆ గ్రౌండ్ లో అడుగు పెడుతున్నాడంట. ఏ గ్రౌండ్ లో? మీటింగ్ గ్రౌండ్ లో. అప్పటికి అయ్యగారు వాక్యం చెప్పడానికి నిలబడ్డాడు స్టేజ్ మీద. మొట్టమొదటి మాట ఏంటంటే, వస్తున్నారా వస్తున్నారా, మీరంతా కలిసి వస్తున్నారా వస్తున్నారా. మొదటి మాట చూలబడింది. ఓకే, ఒక మాట విన్నాను అయిపోయింది అనుకున్నాడు. ఇక చిన్నగా కుర్చీ దోలాడుకొని సర్వ్ చేసుకొని కూర్చుందాం అనే లోపు అయ్యగారు అన్నాడు, కూర్చున్నారా కూర్చున్నారా, మీరంతా కలిసి కూర్చున్నారా కూర్చున్నారా. అందరూ కూర్చున్నారు. మనోడు గాఢ నిద్రపోయాడు. ఇక గురుక వాక్యం ఏమాత్రం వినట్లేడు. అయ్యగారు 5 గంటల సేపు 40 నిమిషాలు వాక్యం చెప్పి ఎవరు పక్కన ఒప్పించాడు. వచ్చిన దగ్గర నుంచి పడుకున్న 3 ముక్కలు నిన్నవా, 2 విన్నాను, ఇంకోటి వినాలి, వింటానులే అన్నాడు.
ప్రార్థన అంతా అయిపోయింది. వెళ్తున్నారా? పై గారు చివరిగా వెళ్తున్నారా మీరు అంతా కలిసి వెళ్తున్నా. అమ్మయ్య 3 ముక్కలు విన్నాను. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎంత మేలు జరిగిందని చెప్పి రాత్రి 12 అయిపోయింది. కూడికి అయిపోయినాం. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. భార్యలు ఇద్దరు కూర్చున్నారు. భార్య భర్తకు అన్నం పెడతా అడిగిందంట, ఏమండి 3 ముక్కలు వినమని చెప్పాను కదా, ఏం విన్నావు నువ్వు అని. ఇక మొదలు పెట్టాడంట. నేను వినలేదు అనుకుంటున్నావా? నేను విన్నాను. వస్తున్నారా మీరు అంతా కలిసి అని అయ్యగారు చెప్పారు. మొదటి మాట నాకు వినపడింది అనగానే ఆ రోజు ఆ కాలనీలో దొంగలు ఇక్కడ ఎవరు లేరు, అందరూ ప్రార్థనకి వెళ్ళిపోయారు. ఇళ్లలో పడదామని చెప్పి ఒక 8 మంది దొంగలు వచ్చి ఆయన కిటికీ దగ్గరే కూర్చున్నారట, ఎవరు లేరు అనుకోని. ఈయన మొదటి మాట చదువుతున్నారు, వస్తున్నారా. అప్పుడే వాళ్ళు వస్తున్నారు. ఎవరు మన లెక్క నుండి చూశాడు ఆయన. అందరం కూర్చుందాం అని సైగ చేసి మాట్లాడు, ఎవరు కూర్చోండి అని చెప్పి అందరు కూర్చున్నారు. రెండో మాట ఎత్తుకున్నాడు, కూర్చున్నారా మీరు అంతా కలిసి అది మన లెక్క నుండి చూస్తున్నారు నాయన. మనం ఏదో తీసుకొని వెళ్ళిపోదామని వచ్చా, దొంగతనం చేద్దామని వచ్చా, కుదిరేటట్టుగా లేదు, లేండి నెమ్మది వెళ్ళిపోదామని చెప్పి లేచి ఇట్లా పోతుండగానే 3వ మాట ఎట్టుకున్నాడంట, వెళ్తున్నారా పరుగు. ఇప్పుడు చెప్పండి, 3 మాటలు వినడం వల్ల ఏం మేలు జరిగింది? చాలా మేలు జరిగింది. బాధ నుండి తప్పించబడింది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నీ భర్తకు చెప్పు, అయ్యా ఒక 3 మాటలు విందో మందిరానికి రా, ఒక 3 మాటలు విందో కానీ దేవుని మందిరానికి రా, ప్రార్థనకు రా, ప్రార్థనలో కూర్చో, దేవుని వాక్యం విను, ప్రార్థన విను, పాటలు విను. దేవుడు నీ హృదయాన్ని తడతాడు. అంత మాత్రమే కాదు, దొంగల బాధ నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అపవాదికి ఏం పేరు? దొంగ, దోచుకునేవాడు. అపవాది అయిన సాతాను గాడు, వాడు దోచుకునేవాడు గనుక, వాడు దొంగ గనుక వాడి నోటిలో నిన్ను పడనివ్వడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక మాట చదివిస్తాను. అదే 2వ దశలోనికలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? ఆ మాట చదవండి. 3వ అధ్యాయము 9వ వచనం. మీరు మమ్మను పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకై ఇలాగు చేసితిమి గాని మాకు అధికారము లేదని స్తోత్రం చెప్పండి. మేము ఇలా చేసాం, మీరు మమ్మల్ని పోలి నడవాలని. మన జీవితంలో క్రీస్తుని పోలి నడవాలి, దైవజనుని పోలి నడవాలి. అప్పుడు సంఘము దైవజనుని పోలి నడవాలి. సార్వత్రిక సంఘం ఆశీర్వదించబడుతుంది. ప్రభు రాకడ సమీపించబడింది. నేడో రేపు ఆయన భూమి మీదకి బైబిల్లో చెప్పిన ఆయన రాకడలో అక్కడక్కడ కరువు, అక్కడక్కడ భూకంపాలు, ఒకరి మీదకి ఒకరు లేస్తారు. ఒక్కింటి వాడు ఒక్కింటికి శత్రువు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తారు. ఇప్పుడు చూడండి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, భయంకరమైన కరువులు. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఆయన నేడో రేపు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులు నీ ఉందవు. ఆమేన్ చెప్పండి గట్టిగా అందరూ. హల్లెలూయా. నీవు ఎత్తబడాలి, నీ కుటుంబం ఎత్తబడాలి, నీ భర్త ఎత్తబడాలి, నీ భార్య ఎత్తబడాలి. నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో నీ పిల్లలందరూ అక్కడ ఉండాలి. అక్కడ 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందంట. ఇక్కడ ఒక ధనికుడు మనల్ని పిలిచాడు అనుకో, ఎన్ని ఆహారాలు పెడతాడండి. బిర్యానీ పెడతాడు, చికెన్ పెడతాడు, మటన్ పెడతాడు, ప్రాన్స్ పెడతాడు, ఎన్నో ఐటమ్స్ పెడతాడు. దేవుడే నిన్ను పిలిస్తే ఆ మధ్యాకాశంలో విందుకి 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. నా ప్రేమ దేవుని పిల్లారా, ఆ విందులో నీవు నేను మనందరము ఉందుముగాక. రెప్పపాటున మారాలి, రెప్పపాటున నువ్వు కొనిపోబడాలి, నీ కుటుంబము కొనిపోబడాలి. క్రీస్తుని పోలి నువ్వు నడుస్తే నీ కుటుంబము అక్కడ మనం చూడబోతున్నాం, అక్కడ కలుసుకోబోతున్నాం ఆయనతో, మనమే మనతో. ఎన్ని రోజులు? యుగములు. అక్కడ వంటలు లేవు, అక్కడ మంటలు లేవు, అక్కడ తంటాలు లేవు, అక్కడ గొడవలు లేవు. ఎక్కడైతే వంటలు ఉంటాయో అక్కడ మంటలు ఉంటాయి. ఎక్కడైతే మంటలు అక్కడ గొడవలు. నాకు ముక్కలు పడలేదు, నీకు పడలేదు. నాకు కొన్ని పడ్డాయి అంటే నీకు చాలా పడ్డాయి. గొడవ గుల్లరాలని. మేము ఒక ఇంటి ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు
ప్రార్థన అంతా అయిపోయింది. పాస్టమ్మ గారు నేను భోజనానికి వచ్చిన పెద్ద ఆవిడ బాగానే ఒక 65-70 సంవత్సరాలు ఉంటాయి. ఆమంటుందయ్యా మీతో కూర్చుంటానయ్యా అన్నది. ఆ పిలిచిన ఆయనేమో ఆమెను వద్దులేమ్మ దైవజనులకు నీకు వేరే పెడతాను కుదరా అంటే అసలు ఎంతో ఒప్పుకోలే. నేను అయ్యగారితో పాటు అమ్మగారితో పాటు కూర్చుంటానని చెప్పి సరే నేనన్నా రాణి అయ్యా ఆమెకు ఎంత ఆశ ఉందో కూర్చోమ్మా అని చెప్పి మాతో పాటు కూర్చోబెట్టుకున్నాను. అయ్యగారు అమ్మగారికి కానీ మాకు కొంచెం 2 మూలికలు వేసారు. తిని ఉంటాయి కదా మాంసం 2 వేసారు. నేను చూసుకున్నాను, నాకు తెలుసు, ఎందుకంటే ఆ వంట మనకు చాలా ఇష్టంగా తింటాం కాబట్టి చూసుకున్నాను. ఓకే ప్రార్థన చేద్దామని కళ్ళు మూసుకొని ప్రభా ఈ ఆహారాన్ని దీవించాను. అప్పుడే కళ్ళు మూసుకొని తెరిచేది ఒకటి లేదు. అమ్మగారి దాంట్లో పాస్టర్ గారి దాంట్లో 2 నా దాంట్లో ఒకటి లేదు. నాకు ఎందుకో కుడితో నదిరింది. ఈ కుడికి అయిపోయి కూర్చుంది. ఆ కుడికి నదరగానే ఎందుకో ఇటు చూద్దాను కదా నా మూలిక దాంట్లో నేను అడిగాను అమ్మా నాకు 2 ఉండాలి ఒకటి లేదు. ఏమయ్యా నాకు తెలియదయ్యా నేను తీసుకుని సార్ దేవుడు తెలుసమ్మా పర్లేదు లేదు నువ్వు తిని నాకు నేను తింటానని ఇటు తిరిగి అమ్మగారు చెప్పి ఇటు తిరిగి వెళ్ళినప్పుడు ఇంకొకటి లేదు. మళ్ళీ ఇటు తిరిగి ఏమైంది నాకు తెలియదయ్యా అన్నది. ఆ ప్లేట్లో 2 ఉన్నాయి, నా దాంట్లో ఒక్కటి కూడా లేదు. ఆ ప్లేట్లో 2 ఉన్నాయి. అమ్మా ఏంటి అంటే లేదయ్యా మీరు తినండి అన్న. చూడండి ఆ పళ్ళు లేవు అయినా లాగి అయిపోయింది. కరెక్ట్గా వారం రోజులకు మళ్ళీ కృతజ్ఞత కూడిక 3వ అంతస్తులో సంఘంలో ప్రకటించే మనలందరూ వస్తున్నారు. చూద్దాం కదా ఈమె కూడా కూడికకి వచ్చింది. అయితే 4వ అంతస్తులో మాకు భోజనాలు పెడుతున్నారు. మేము మా ఆయన పిలిచిన అని చెప్పాడు, అయ్యా మీరు అందరు పైకి వచ్చేయండి, మిగిలిన వారు ఇక్కడ ఉండండి భోజనాలు చేయండి అంటే ఈమె ఒక్క మెట్టెక్కి పైకి. అరే మళ్ళీ పైకి వస్తుందా అనుకుంటే పైకి రానే వచ్చింది. ఆమె అడుగుతున్నాడు అయ్యగారు వాళ్ళకి అన్నాలు ఆడబెడుతున్నారు రుచి మరి ఏం రుచి అక్కడైతే ఎక్కువ పడుతున్నాయి ఇక్కడ తక్కువ ఉన్నాయి. వాళ్ళు ఆమె అడిగిందాక పాపం ఈ పిలిచిన వాళ్ళకి తెలియదు, ఆయన పిలిచినాడు వేరే ఈ పిలిచిన వాళ్ళు వేరే. అదిగో పైన ఉన్నారనగా ఆమె నేరుగా వచ్చింది, అయ్యగారు నువ్వు కొంచెం అసలు జరుగు నేను కూర్చుంటా అంటుంది నన్ను. ఎందుకమ్మా కొద్దిగా ఏం కాదు ఏమనుకోకయ్యా మీతో కూర్చుంటే నాకు దీవెన. ఇంత తిన్నా చాలా ఇంత తిన్నా చాలా. కొంతమంది అంటారు అయ్యా దేవుని మందిరంలో ఇంత తిన్నా చాలా ఇంత తిన్నా చాలా అయ్యా దేవుని మందిరంలో. అయ్యా మీతో కూర్చొని ఇంత తిన్నా చాలా నేను అనుకున్నాను అయిపోయినా ఏం తినేస్తావు ప్రార్థన అనగానే అంత మోస్తావు నువ్వే. ఇక నాకు ఈరోజు ప్రార్థన ఉంటుందా? నేను మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని అయ్యా నువ్వు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు వందనాలు, నువ్వు ఇచ్చిన భోజనాన్ని బట్టి నీకు వందనాలు, ఈ కుటుంబాన్ని దీవించండి అయ్యా, ఇంటిని దీవించండి అయ్యా అని నా మనస్ఫూర్తిగా నేను చెప్పగలనా? ఈ వానముక్కలు తీసుకొని అన్నట్టు ఆ ఇంటి అని వచ్చాడయ్యా మీరు ముందు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేసిన తర్వాత భోజనాలు వండిద్దాం, మీరు ప్రార్థన చేయండి అంటే నేను అప్పుడప్పుడు చూస్తాను. ఎవరిని బట్టి ఆ రోజు దేవుని కృప ఇదైతే కాదని చెప్పి దాన్ని చేయి పెట్టి ఆనిచ్చి తండ్రి ఇది మీకు సమర్పిస్తున్నానయ్యా, దైవజనుడు నేనే తినాలి ప్రభా, తాగి రాష్ట్రాన్ని దీవించండి ప్రభా, కుటుంబాన్ని దీవించండి ప్రభా అంటే అవంట దయగారు కొద్దిగా అమ్మో నేను జరగనమ్మా దేవుడిచ్చిన ఆహారం సమృద్ధిగా ప్రార్థన చేసి ఎక్కువగా ఇటు కానీ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎటు లేదు అటే చూసి తిని అంత అయిపోయిన తర్వాత అయ్యగారు మొన్న కూర బాగుందయ్యా ఇలా కుదరలే, మొన్న కూర బాగుందండి ఇవాళ కుదరలేదు. అమ్మా నాకు తెలుసు నీకు ఎందుకు కుదరలేదంటే ఈ ముక్కలు నువ్వు వేసుకోలేదు కాబట్టి నీకు కుదరలేదు, లేకపోతే నువ్వు అసలు దంచి వదిలిపెట్టేదానివి. ఆ రోజు నుంచి మా సంఘానికి కూడా చెప్పమ్మా ఈమెతో జాగ్రత్త, మాతో పాటు కూర్చోబెట్టండి పర్లేదు కానీ ముక్కలు జాగ్రత్త, కళ్ళు మూసుకోగానే కొన్ని మాయమైపోతున్నాయి. ఇదా క్రీస్తుని పోలి నడవడం అంటే, ఇదా నీ యొక్క దైవజనుని పోలి నడవడం అంటే, దేవుని మందిరానికి భోజనం కొరక, దేవుని మందిరానికి మనం వచ్చేది ఏదో లోక సంబంధమైన వాటి కొరక, క్రీస్తుని పోలి నడవడం అంటే నిన్ను నీవు చంపుకోవాలి, ఆమేన్, నిన్ను నువ్వు చంపుకోవాలి.
ఆహారం ఉన్నా లేకపోయినా, నీళ్లు ఉన్నా లేకపోయినా, కుటుంబంలో స్థిరమైన, నిందైన, అవమానమైన, ఖడ్గమైన విడిచిపెట్టద్దు. అలాంటి కృప మనందరికీ అనుగ్రహించారు. ఆమేన్. ఎంత ప్రయాసపడ్డారు దైవజనులు, మన పితరులు దైవజనులు సామెలయ్య గారు ఎంత ప్రయాసపడ్డారు సేవ చేయడానికి, ఎంత ప్రయాసపడ్డారు. ఈదలు కూడా మన మిరియాలు కూడా ఉంటుంది. ఈదలు కూడా అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్తే చిన్న పూరి గుడిసె, నిలబడదామంటే లేదు, కూర్చొని చెప్పాలి. ఇంచుమించు 35 సంవత్సరాల క్రితం జరిగిన విషయం అయ్యగారు చెప్తే నేను కూడా విన్నాను. కూర్చొని అయ్యా మా ఇంట్లో కూర్చోండి అంటే నిలబడితే పైన కూర్చుని కథలు రాదు. దాంట్లో ఆ తల్లి ప్రేమతో పప్పు